వ్యవసాయంలో కూడా కొత్త కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు. మనం ఈ తరానికి తగినట్టు కూడా వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. మీరేమన్నా కొత్తగా కోర్స్ లాంటివి ఏమన్నా చేశారా? మీరు ఏవైనా ఇంకా కొంత నేర్చుకున్నారా? ఆర్గానిక్ విషయంలో కొంత అనేది నేను స్టడీ చేశాను. హ్మ్. బేస్ అనేది స్టడీ చేయకుండా ఏం లేను, హ్మ్. చేశాను. అండ్ విజయరామ్ గారి వీడియోస్, పాలేకర్ గారి వీడియోస్ చూస్తే హ్మ్. బోల్డంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఒకసారి ఇందులో టెక్నికల్ గా మనం చేసేది ఏం లేదు పెద్దగా. పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు, పెద్దగా టెక్నికల్ గా చేయక్కర్లేదు. హ్మ్. ఏమంత టఫెస్ట్ టాస్క్ అయితే కాదండి వ్యవసాయం. అవునా? నేనే ఎక్కువ భయంగా అంటే మీరు మనం మాట్లాడుకున్న రైతుల ఆత్మహత్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు, నేను చూసిన కొంతమంది రైతుల వ్యతలు నన్నిలా ఆలోచింపజేస్తున్నాయండి. ఆహాహా! అది ఎక్కడ వచ్చిందంటే అండి, రైతులది వచ్చేసి మనం సింపుల్ గా అంటే నా అవగాహనలో, నా పరిజ్ఞానం ఉన్నంత వరకు నేను చెప్పాలనుకుంటే, హ్మ్. ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పంట తక్కువ వస్తుంది, హ్మ్. కానీ హెల్దీగా వస్తుంది. క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ తక్కువ వస్తుంది. ఓకే. అంటే అది ఎట్లా, ఒక 10 ఇయర్స్ వ్యవసాయం చేశాక భూమి సారవంతమైన తర్వాత పెస్టిసైడ్ కొట్టిన దానికంటే కూడా బాగా వస్తుంది పంట. అలాగా? అంత వెయిట్ చేయాలి మనిషి. అంటే ఒక 7, 8 ఏళ్ళు ఒక 5 ఇయర్స్ 5 ఇయర్స్ చాలా? ఓకే. 5 ఇయర్స్ తర్వాత భూమి సారవంతం అవుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తే చాలా బాగుంటది అనమాట. అంటే ఓకే. ఒక రకంగా చెప్పాలంటే మనము మంచిగా తిన్నప్పుడు నరిష్ అయిన హెయిర్ గాని మనిషి ఎలాగో అలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సంవత్సరమే పంట వేసాము, ఈ సంవత్సరం పెస్టిసైడ్ వేసాం, బీభత్సంగా పడుతుంది. బీభత్సంగా పడుతుంది. 10 ఏళ్ళు పడుతుంది. అలాగా? 10 ఏళ్ళు పడుతుంది బీభత్సంగా. 10 ఏళ్ళు పడిన మనిషి ఆశాజీవి కదా. అవును. ఇంకా 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 అనే క్రమంలో ఇంకొంచెం వ్యవసాయం చేసి ఇదే పెస్టిసైడ్ వేసేసి మందులు బీభత్సం కొట్టేసి మందుల కోసం అప్పులు చేసేసి, ఇప్పుడు ఒట్టికి రావు కదండి అవి. అవును. ఒక ఆవును పెంచాలంటే ఒకసారి ఇన్వెస్ట్ చేస్తాము, ఎవ్రీడే పని ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ మందులు అలా కాదు కదా, అది కొడుతూనే ఉండాలి కదా. అలవాటు సో చేస్తే ఇంకోటి భూమి ఎంత తీసుకుంటుంది చెప్పండి. 10 ఇయర్స్ తర్వాత భూమి పంట ఆగిపోతుంది, కానీ ఈ రైతు మందులు వేస్తానే ఉంటాడు. సో ఇక్కడ పంట ఆగిపోయి అక్కడ మందులు కొన్నప్పుడు లాసే కదా. కరెక్ట్. సో ఫైనాన్షియల్ కండిషన్ అందరిది గట్టిగా ఉండదు కదా. ఉండదండి. సో దాంతో ఏం చేస్తాడు, భార్య పిల్లలు ఎలా బతుకుతారు ఏంటి అనే ఆలోచనతో ఆ మందు తాగి చనిపోయిన వాళ్ళు బోల్డ్ మంది. కరెక్టే. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి, మన ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అవే కదా న్యూస్ అంతా. ఇవన్నీ చూడడం వల్ల వ్యవసాయం అంటేనే ఒక భయం అనే ఒక వచ్చేసింది కాన్సెప్ట్ కూడా. కానీ మన తాతలు ఎవరు చనిపోలేదండి కదా వెనకట. అంటే మన నాన్నల జనరేషన్ లో చనిపోయారు గాని మన తాతలు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? అవును. ఎక్కడో బేసిక్స్ మిస్ అవుతున్నాం మనం. బేసిక్స్ ఇదే బేసిక్స్. అత్యాశకు పోయి డబ్బు అంటే తప్పు పట్టడం కాదండి, అది మేబీ అవేర్నెస్ లేక. ఇప్పుడు 10 ఏళ్ళు పంట వస్తుంది, తర్వాత ఆగిపోతుంది పెస్టిసైడ్ కెమికల్ వాడినప్పుడు. ఒక 5 ఏళ్ళు పంట తక్కువ వస్తుంది, 5 ఏళ్ళ తర్వాత మంచిగా వస్తుంది పంట నేచురల్ ఫార్మింగ్ లో చేస్తే. ఈ టైము, ఈ గ్యాప్, ఈ ఓపిక లేక మనిషి మందులు కొట్టేసి అప్పులు చేసేసి ఆగమైపోతున్నాడు. ఆరోగ్యం పాడవుతుంది అండ్ ఫైనాన్షియల్ గా కూడా మనిషి ఆగమైపోతున్నాడు. అక్కడ పంటలు పండిస్తున్నారు ఊరెళ్ళి, వేరే ఊరెళ్ళి, మరి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో ఈ స్టోర్ రన్ చేస్తున్నారు. ఒక్కరే చేస్తున్నారా ఇవన్నీ? లేదండి, మా పెద్ద పాప నాకు తను మార్కెటింగ్ ఎవ్రీథింగ్, షాప్ వర్క్ అంతా తను చూసుకుంటుంది. గ్రౌండ్ వర్క్, వ్యవసాయం అంతా నేను చూసుకుంటాను. తనకు కావాల్సిన గ్రౌండ్ వర్క్, ఇవన్నీ లేబుల్స్, ఇవన్నీ బాటిల్స్, ఫుడ్ గ్రేడ్ ఎక్కడ బెస్ట్ దొరుకుతాయి ఏంటి, నేచర్ కి హామ్ కలగకుండా, అండ్ భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్స్ ఏదైనా వాడాల్సి వచ్చిన, ప్లాస్టిక్ వాడటం అనేది ఎంత వెయిట్ చేద్దామని తప్పట్లేదు, కొన్ని సందర్భాల్లో వాడాల్సి వస్తే అది కూడా కొంచెము భూమిలో కలిసిపోయే విధంగా ఉన్న ప్లాస్టిక్ తను ఎంచుకోవడం, అట్లా తను వాటి మీద తను వర్క్ చేస్తుంది. నేను గ్రౌండ్ వర్క్ అంతా నేను అంటే కొత్త జనరేషన్ మీకు ఇలా యూజ్ అవుతుంది కదా. అసలు నా పని నాతో ఆగదు. అవును, మీ కూతురు మళ్ళీ తీసుకెళ్తుంది ముందుకి. అయితే మీరు ఎంతో కొంత మీరు పెట్టుబడి పెట్టగలరు, మీ దగ్గర కొంత క్యాష్ ఉండడం వల్ల ఒక చోటికి వెళ్ళి మీరు ల్యాండ్ కొని వ్యవసాయం చేశారు. బట్ అందరికీ ఆ అవకాశం ఉండదు కదండి. మీరు మహిళలకు కావచ్చుగా, లేదంటే ఒక కుటుంబానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? కనీసం ఒక సింపుల్ థింగ్ ఆడవాళ్ళకి, అది కూడా 40s లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రం నేను ఒక సలహా ఇవ్వగలుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు 60s వాళ్ళు బతికేశారు, ముందు పిల్లలు బతకాల్సి ఉంది వాళ్ళది. అది భుజాల మీద, ఓన్లీ 40s లో ఉన్న లేడీస్ భుజాల మీదే ఉందండి, ఆడవాళ్ళ మీద. ఎందుకంటే మేము వచ్చేసి ఒక రకమైన వారధులు, ఇటు మా అమ్మ వాళ్ళకి ఇటు మా పిల్లలకి వచ్చేసి మేము బ్రిడ్జ్. ఎందుకంటే ఇప్పుడు మేమేమై ఆలోచిస్తామో అది మా ముందు తరాలకు పోతుంది, మేము ఎక్కడ ఆపుతామో అది అక్కడితో బ్రేక్ అవుతుంది. ఎందుకంటే మా అమ్మలు అమ్మమ్మల దగ్గర నుంచి తీసుకున్న సంస్కారం మాకు తెలుసు, మా పిల్లలకి తెలియదు.
ఎందుకు తెలియదు అంటే మా ప్రాంతాన్ని వదిలి మేము వెళ్ళిపోయాం ఆ కాలంలో. ఎందుకంటే ఆ టైంలో అవసరం అది ఉద్యోగరీత్యా. ఇప్పుడు ఈ అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళందరిని వదిలేసి మేము ఉద్యోగానికి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వాళ్ళం. ఆ జనరేషన్ అంతా 90s లో జనరేషన్ అంతా పెళ్లిళ్ళు అవ్వడము, ఎక్కడో చోట ఉద్యోగ పరంగా వెళ్ళిపో, వ్యవసాయంలో నష్టం వస్తుందని చెప్పేసి ఫైనాన్షియల్ గా స్థిరపడాలి అంటే మా భవిష్యత్తు లాగా మా పిల్లల భవిష్యత్తు అవ్వకూడదు, డిగ్రీలు చదువు ఇంటర్లు చదువు ఏదో ఒకటి చదివేయడం వెళ్ళిపోవడం, మూటాముళ్ళే సర్దుకొని ఖాళీ చేతులతో అలా వెళ్ళిపోయిన వాళ్ళే మీరు స్టడీ చేసిన అర్థమవుతుంది ఆ 90s జనరేషన్ మొత్తం కూడా. సో మా పిల్లలకు అవి తెలియదు కాబట్టి మేమేమి నేర్పిస్తామో వాళ్ళు అయ్యే నేర్చుకుంటారు. ఇక్కడ ఒక బ్యాడ్ థింగ్ ఏమైందంటే స్వరూప గారు, మా జనరేషన్ లో చాలా మందికి అవేర్నెస్ ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ కాలాన్ని ఈ తెలివిని ఏంటంటే పిల్లల మీద ఉపయోగించకుండా రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఒక 35 రాగానే అమ్మయ్య పిల్లలు 10th లేపు చదువుకున్నారు, వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోయారు, ఆ టీవీ చూస్తూ ఒక ముద్ద తినేసి శుభ్రంగా ఏదో అలా ఉంటే పోద్ది, పడ్డన్నాళ్ళు కష్టం పడ్డం కదా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోవడం వల్ల కూడా పిల్లలు కొంత అనేది ఫుడ్ విషయంలో అవేర్నెస్ రావట్లేదు. సో నేను సింపుల్ థింగ్ చెప్పేది ఏంటంటే 60-70 వచ్చాక మంచంలో పడుకున్నప్పుడు తీసుకునేది రెస్టే. సో అందరూ కూడా ఇప్పుడు నాలాగా కొనండి వ్యవసాయం చేయండి అని నేను చెప్పను. కాస్త ఒకటి వీలైతే వ్యవసాయం చేయండి, వీలైన పక్షంలో పొలాలు ఉన్నాయి, ఓపిక ఉంది, ఆరోగ్యం దానికి సహకరిస్తుంది, దానికి తగ్గ ఫైనాన్షియల్ కండిషన్ ఉంది, వెనక హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారనుకున్నప్పుడు వ్యవసాయం చేయండి. వ్యవసాయం చేసే ఓపిక లేదు, 4 కుండీలు ఇంట్లో పెట్టుకొని 4 మెంతి గింజలు ఏదో 4 పాలకూర గింజలు వేసుకొని అది చేసుకోండి, అది కూడా ఓపిక లేదు మాకు అన్నప్పుడు ఇట్లా కొంతమంది న్యాచురల్ ఫార్మింగ్ లో షాప్స్ పెట్టారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తినండి. ఇంకో ఖర్చు తగ్గించుకొని ఇవి కొనుక్కోమంటారు. ఖర్చు ఉందండి ఇలాంటివి అనే జనంలో ఒక అపోహ ఉందండి. ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటే రేట్స్ ఏమైనా ఎక్కువ? అట్లా ఏం లేదు, ఏం లేదు అంత వాటి కంపారిజన్. మల్టీవిటమిన్ టాబ్లెట్ 200-300 పెట్టి కొనుక్కుని వేసుకునే బదులు శుభ్రంగా ఈ బియ్యం 1 కిలో కొనుక్కొని తినండి. కరెక్ట్. టాబ్లెట్స్ ఆఫ్ చేయండి, మొత్తమే ఇది కాకపోయినా కనీసం ఒక్క పూట ఇదేం పెద్ద ఆకాశం నుంచి ఇప్పుడు బ్రాండెడ్ బట్టలకి వాటికి వీటికి ఎంత ఈ రోజున ఫైనాన్షియల్ గా ఎవరు వీక్ లేరు కదండి, లేరు, కొనుక్కోలేని స్థితిలో ఎవరు లేరు, అందరూ బానే ఉన్నారు. ఈవెన్ మేకప్ కి అయ్యే ఖర్చు కానీ, బట్టలకి అయ్యే ఖర్చు కానీ, చెప్పులకి అయ్యే ఖర్చు కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా మనం కూడా. సో అది ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. బట్ నేను చెప్పేది సింపుల్ థింగ్ ఒకటి ఏంటంటే కొంచెం మీరు కూడా హెల్తీగా ఉండండి. ఇంకోటి 40s లో ఉన్న వాళ్ళకి మోనోపాజ్ ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంటుంది, సో ఆ టైంలో ఫుడ్ కేర్ అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను 40s లో ఉన్న వాళ్ళని ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడు పిల్లలు అనకూడదు అమ్మ ఖాళీగానే ఉన్నావు కదా, ఎందుకంటే ఆడవాళ్ళం అనుకుంటే బోల్డ్ పనులు చేయొచ్చండి, వాళ్ళు అనొద్దు. హస్బెండ్ వచ్చేసి నువ్వు ఖాళీగా ఉన్నావు పొద్దు నుంచి అనొద్దు. సో మనం కూడా మనకంటూ ఒక మన ఐడెంటిటీని ఆ టైంలో ఏంటంటే మా జనరేషన్ లో 10th అయిపోయాక 11th 12th అయిపోయినాక డిగ్రీలు అయిపోయి పెళ్లి చేశారు. మేమేం చేయాలన్నది మాకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు లేవు. ఆ జనరేషన్ లో వాళ్ళకి ఎవరికి కూడా లేవు. ఆడపిల్లలు సంబంధం కుదిరిందా పెళ్లి చేసాము పంపించాము వెళ్ళిపోయారు భర్తతో. సో ఆ ఐడెంటిటీ అనేది కోల్పోయాను. కొంచెం ఆ ఐడెంటిటీ తెచ్చుకోండి, అవును మంచిగా తినండి, పిల్లలకి మంచిగా పెట్టండి. కరెక్ట్ అండి. అండ్ ఇంకోటి సరే మీకు ఇదంతా కూడా అవ్వట్లేదంటే ఒక చిన్న విషయం ఏంటంటే ఏం తింటున్నాం, ఏం వండుతున్నాం, ఎలా వండుతున్నాం. అల్యూమినియం పాత్రలు వాడటం మానేయండి, మంచిది కాదు. ఇత్తడి వాడమంటారా? ఇత్తడి వాడుకోవచ్చు, స్టీల్ ఏది లేదంటే ఫస్ట్ సినారీలో స్టీల్ పాత్రలు వాడుకోండి. మట్టి కుండలు 100% ప్యూర్ అండ్ న్యాచురల్, కాబట్టి ఆ రుద్దడం కడగడం పగలడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏది లేదు సింపుల్ గా స్టీల్ వాడుకోండి. ఇవన్నీ రుద్దడం కడగడం ఇబ్బంది, స్టీల్ అయితే ఈజీనే కదా. అవునండి. అంటే వాడకూడదు ఏవో అవి మానేసేయండి ఫస్ట్ అయితే. కుక్కర్స్ ఒకటి వాడొద్దు, ఏ సీరియల్ వస్తుందని కుక్కర్ లో అన్నం పడి సీటీ వచ్చినప్పుడు బంద్ చేసుకోవడం. కుక్కర్ ఒకటి ఫస్ట్ మానేస్తే అసలు కుక్కర్ దేనికి వద్దండి. అలాగా కుక్కర్ అనేది వాడడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయి. గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్కి వెళ్ళడం, మార్నింగ్ ఆ టాబ్లెట్స్ వేసుకోవడము, పొద్దున్న లేవగానే ఆ కుక్కర్ ఇబ్బంది వల్ల ఇదిగోండి ఇలాంటి కందిపప్పు కూడా వాడడం ఉండదు. ఒక్కొక్కమ్మ తీసుకెళ్తుంది సామాన్ తీసుకెళ్ళి మీరు ఏం అమ్ముతున్నారు ఏంటి కుక్కర్ లో ఉడకదు నన్ను క్వశ్చన్ వస్తుంది. పొట్టు పట్టేస్తూ ఉంటుంది. ఎట్లుంటుందో చెప్పనా స్వరూప గారు, బయట వెళ్ళి 5 స్టార్ హోటల్ ఎక్కడ తినొచ్చి కడుపు నొప్పుంటుందని చుప్చాప్ వెళ్ళి డాక్టర్ మూసుకొని పడుకుంటారు. మీ దగ్గరకు వచ్చి ఫైటింగ్, ఇక్కడికి వచ్చేసి పప్పుడుకు లేదండి ఆమె పెట్టిన 100 రూపాయల కోసము
పప్పు ఉడకలేదండి, మాకు పప్పు ఉడకలేదు. నాకు 4 ఫోన్లు వస్తాయి. వస్తే మా బాబు అమ్మ ఫోన్ వచ్చిందంటే ఏంటమ్మా పప్పు ఉడకలేదండి. మీరు కుకింగ్ క్లాసెస్ కూడా చెప్పాలి అయితే, కనీసం టెక్నిక్స్ అన్నా చెప్పాలి మీ కస్టమర్స్ కి. నేను అంటానమ్మా పప్పు నాగం చేయకు, ఫస్ట్ థింగ్ అది చాలా ప్రీషియస్, చేసేదే కొంచెం చేస్తాం, మీకు చేత కాకపోతే వదిలేండి, వేరే అమ్మ కొనుక్కొని తింటది, ఆగం చేయకండి పప్పుని. దాన్ని ఏం లేదు, శుభ్రం కడిగామా గిన్నెలో పెట్టి 20 నిమిషాలు పప్పు ఉడుకుతుంది. ఓపెన్ లో వండండి, దాని ఫ్లేవర్స్ అది ఆగం చేయకండి మీరు. ఓపెన్ లో అంటే ఇల్లంతా మంచి వాసన వస్తుంది, ఆ పప్పు తింటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని మేము నానబెట్టేసి, అంటే పాత పద్ధతి, మనం ఈ రోజు పెట్టిన మన అమ్మమ్మ నాయనమ్మ చేసిన పద్ధతి. నానబెట్టేసి ఎండిన తర్వాత బూడిద కలిపి సినప కళాయిలో వేయించుతాము. ఒకటి ఐరన్ బాగా వస్తుంది, అండ్ వేయించిన ప్రాసెస్ లో, నానిన ప్రాసెస్ లో దానిలోకున్న గ్యాసెస్ అన్ని వెళ్ళిపోతాయి. దాని ఏంటంటే మళ్ళీ మిషన్స్ తగిలితే దాని వాల్యూస్ పోతాయి, మిషన్ ఎలక్ట్రిసిటీ తగిలితే. సో నేను ఎంత జాగ్రత్త పడుతున్నాను, నాకు ఎంత బాధ అనిపిస్తుంది, దాన్ని తీసుకెళ్ళి కుక్కర్ లో పెట్టేసి బంద్ చేసి కదా. మీకు బాధ అనిపిస్తుంది, మీకు బాగుందండి. మళ్ళీ అదేదో నేను ఆ కందిపప్పుతోనే నేను కార్లు కొనుక్కున్నట్టుగా కస్టమర్స్ అడుగుతుంటే నవ్వు వస్తుందేమో. నవ్వు కాదు, బాధ అనిపిస్తే నవ్వు వస్తుంది. కొన్న కందిపప్పు క్వశ్చన్ చేస్తున్నాను ఫస్ట్ థింగ్, ఉడకట్లేదండి, మీరు ఎలా ఇచ్చారండి ఇలాగా అంటే, ఎలా వండావమ్మా కుక్కర్లో వేసానండి ఉడకలేదండి అంటది. లేదమ్మా దాన్ని ఓపెన్ లో ఉండమ్మా 25 minutes. దాన్ని ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా తగలకుండా దాన్ని విసురాలతో విసిరించేసి రోడ్లో దంచిచ్చేసి లాభం నుంచి పొట్టు ఓడడానికి దంచాలి, ప్యాకెట్ లో పోసేసి దాన్ని కుక్కర్ లో మూత పెట్టామంటే దాన్ని వాల్యూస్ అని చంపేస్తున్నావు. ఎందుకు నిజంగా మీకు ఎంత బాధ వేస్తుందండి, అది చాలా పెయిన్ఫుల్ అండి. ఒక్కొక్కరు చేసే పనులు విడ్డూరంగా ఉంటాయన్నమాట. ఆ పప్పు మీద పొట్టు పోలేదండి అంటే, పొట్టు పోద్దని అమ్మ దాన్ని అడపెట్టింది, మళ్ళీ నువ్వు ఫైబర్ టాబ్లెట్ వేసుకునే బదులు ఆ పొట్టుతోనే పప్పుని తిను, అందులోనే ఫైబర్ ఉంది, గట్ హెల్త్ కు మంచిది. కరెక్టే, మళ్ళీ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళే. కానీ బ్యాక్ టు రూట్స్ అని ఎంత అద్భుతమైన పేరు పెట్టారండి. నిజంగా ఇప్పుడు ఈ పంటలు పండించడమే కాదు, వంట పద్ధతులకు కూడా మీరు వెనక్కి తీసుకెళ్తున్నారు. మన అమ్మమ్మలకి ఎలా వండారు అని ఆ ప్రొడక్ట్ ఇచ్చేసి మీరు ఎలా అంటే అది హాఫ్ నాలెడ్జ్ అయిపోతుంది కదా. సో దాన్ని నేను నీకు ప్రీషియస్ ఇచ్చి, ఇప్పుడు డైమండ్ అనేది ఎందులో పొదగాలి అందులో పొదిగినప్పుడే కదా అందం. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టామంటే ఎట్లా కాదు కదా. దాన్ని కడుపులోకి ఆహారంగా పోవాలన్నప్పుడు దాన్ని వండే విధంగా వండండి, వాల్యూస్ పోగొట్టకండి. ఎందుకంటే ఇప్పుడు దానికి ఎంత కష్టపడ, ఏదో సూపర్ మార్కెట్ నుంచి ఇంకో అమ్మ ఇది మెరవట్లేదు ఏంటంటది. మెరవాలంటే 2 నిమిషాల పని, ఒక కెమికల్ కలిపేసి రబ్ చేసావంటే, అంటే ఇందులో కూడా ఎట్లయినా విడిగా చేసే ప్రాసెస్ లో మిషన్ లో వేసేస్తారు పచ్చిపప్పుని, అది మొత్తము మందు కోట్ చేసేస్తారు పురుగు పట్టకుండా. దాన్ని ప్యాక్ చేసామంటే 6 నెలలు సంవత్సరమైనా. ఒక అమ్మ చెప్తుంది, నేను అక్కడ తెచ్చాను సంవత్సరం పురుగు రాలేదు, మీది నెల దాటుకుని పురుగు వచ్చిందని ఒక ఆమె ఫోన్ చేస్తుంది. పురుగు వస్తుంది, కరెక్ట్, పండించింది న్యాచురల్ ఫార్మింగ్ లో పండించిన పంట పురుగు వస్తుంది, పురుగు రావాలి. పురుగు వచ్చినప్పుడు వాడు జెన్యున్ గా వ్యవసాయం చేసినట్టు. పురుగు రాలేదంటే తినొద్దు, పురుగే తినలేదంటే మీరు తింటున్నారంటే మీ తెలివి ఎంతోటిది. అబ్బా నిజమేనండి, పురుగే రిజెక్ట్ చేసింది దాన్ని, నేను తినను, నాకు వద్దు, నేను తింటే చస్తాను అని. కానీ నువ్వు వండుకొని తింటున్నావు. ఇప్పుడు నన్ను నేను కూడా ప్రశ్నించుకుంటున్నాను, నేనేం తింటున్నాను ఇన్ని రోజులని. నిజమండి, నేను చెప్తున్నాను మీతో మాట్లాడుతుంటే నిజంగా నాకు ఎన్ని డౌట్స్. రోజు నేను ఏం తింటున్నాను, నా పిల్లలకి ఏం పెడుతున్నాను. పిల్లలు ఇంటర్వ్యూ అంటే చెప్తారమ్మా నిదానంగా మాట్లాడమ్మా, మరి బాధ అదంతా బాధ అంటే ఒకసారి మొదలు పెడితే నా చేతిలో ఉంటుంది. చిన్నది కూడా, అమ్మా చాలా నిదానంగా, చాలా ఓపికగా, చాలా పద్ధతిగా ఉన్నావు. లేదు నాన్న సబ్జెక్ట్ జెన్యూన్. అంతే అంతే, మీరు అంత కష్టపడి నిజంగా చేస్తున్నప్పుడు తినండి అయ్యా బాబు అని చెప్తున్నారు అంతే. ఇప్పుడు దానిలో నేనేదో కోట్లు మీ దగ్గర తీసుకొని నేను ఇల్లు కట్టుకునే కార్లు కొనుక్కునేది లేదు. నేను చేస్తుంది ఏంటంటే, ఒకటి నా హ్యాపీనెస్ కోసం నేను చేస్తున్నాను, అలా నేను దేశాన్ని ఉద్ధరిస్తున్నాను ఏదో అని నేను చెప్పను. నాకు హ్యాపీ, ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇలాగా మీరు కూర్చున్న చోట వచ్చేసి, గుంటూరు నుంచి ఒక 2 పిల్లలు వచ్చేసి, నెక్స్ట్ నేను ఎప్పుడైనా వాళ్ళతో ఇంటర్వ్యూ చేయిస్తాను. గుంటూరు నుంచి బై రోడ్ యంగ్స్టర్స్ వచ్చేసి, ఇట్లా వాడాము మేడం, మాకు ఇలా యూజెస్ ఉన్నాయి, మీరు ఇది రాసి ఇది చెప్తే ఇది తింటాం, ఇది తప్ప వేరే తినం అన్నప్పుడు అది నాకు అచీవ్మెంటే కదా. ఎంత సాటిస్ఫాక్షన్.